హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ గాడ్ ఆఫ్ హై స్కూల్ తెలుగు డబ్ వచ్చేసింది. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాననమాట. అంటే ఒక వీడియో చేశా అప్కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ అని. అండ్ దాంట్లో చెప్పాను గాడ్ ఆఫ్ హై స్కూల్ వస్తుందని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో. అండ్ చెప్పినట్టుగానే ఇప్పుడు గాడ్ ఆఫ్ హై స్కూల్ క్రంచీరోల్‌లో తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్‌లో అయితే మొత్తం సీజన్ 1 అంతా రిలీజ్ అయిపోయింది 12 ఎపిసోడ్స్. సో గుర్తుపెట్టుకోండి గాడ్ ఆఫ్ హై స్కూల్‌లో తర్వాత ఫ్యూచర్‌లో ఎటువంటి సీజన్స్ రాలేదు. బట్ ఈ డబ్బింగ్ వచ్చిన తర్వాత నాకు ఎందుకో కొంచెం హోప్స్ పెరిగాయి. ఏమన్నా సీజన్ 2 తీసుకురావడానికి క్రంచీరోల్ ఏమైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పటివరకు క్రంచీరోల్‌లో గాడ్ ఆఫ్ హై స్కూల్ లేదు. యాక్చువల్‌గా గాడ్ ఆఫ్ హై స్కూల్ అనేది క్రంచీరోల్ ఒరిజినల్ యానిమే. అయినా కానీ మన ఇండియాలో అది క్రంచీరోల్‌లో లేదు. ఓన్లీ మ్యూషియాలోనే ఉంది ఇంతకుముందు. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు సడన్‌గా డబ్బింగ్ లిస్ట్‌తో పాటు జపనీస్ అన్నీ కూడా మీకు క్రంచీరోల్‌లో రిలీజ్ చేశారు. దాని వెనకాల ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా అని చెప్పి నాకైతే కొంచెం డౌట్ కొట్టింది. బట్ హోప్స్ పెట్టుకోకుండా భయ్యా, నేనేదో జస్ట్ చెప్తున్నా అంతే. సీజన్ 2 వస్తుందని చెప్పి. సో మప్ప వాళ్ళు మ్యాక్సిమం వచ్చినా కానీ మప్ప అయితే తీసుకొని రాదు. వాళ్ళ హ్యాండ్స్ ఫుల్ వేరే ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. సో వాళ్ళైతే తీసుకొని రారు. సో ఎనీవే ఇక మ్యాటర్‌ని పక్కన పెట్టేస్తే సో డీటెయిల్స్ చెప్పేస్తాను. తర్వాత తెలుగు డబ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో గాడ్ ఆఫ్ హై స్కూల్ తెలుగు డబ్ రిలీజ్ అయిపోయింది. అండ్ దీని సీజన్ 1 టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ అన్ని ఎపిసోడ్స్ అయితే తెలుగు డబ్ రిలీజ్ అయిపోయాయి. అండ్ అట్ ద సేమ్ టైం క్రంచీరోల్‌లో చూసుకుంటే మీకు థర్డ్ ఎపిసోడ్ కింద అంటే 2 ఎపిసోడ్స్ తర్వాత థర్డ్ ప్లేస్‌లో చూసుకుంటే మీకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందన్నమాట. లైక్ అసలు గాడ్ ఆఫ్ హై స్కూల్ యానిమేషన్ మీద ఎలా వర్క్ చేశారని చెప్పి. సో అది కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే గాడ్ ఆఫ్ హై స్కూల్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమేటెడ్ సిరీస్ చెప్తున్నాను. యానిమేషన్ వైజ్గా లిటరల్లీ హిస్టరీలో నిలిచిపోతుంది. దాంట్లో యూజ్ చేసిన టెక్నిక్స్ కావచ్చు, దాంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ వాళ్ళు బిల్డ్ చేసిన విధానం కావచ్చు, లిటరల్లీ న్యూ జనరేషన్లో అది కొత్త రకం అన్నమాట. సో అది ఎందుకు మీరు చూస్తే ఆ వీడియో మీకే తెలిసిపోతుంది. సో ఇక ఆలోచించకుండా ఇప్పుడు తెలుగు డబ్లోకి వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది భయ్య. అసలు ఏంటి ఆ కామెడీని జనరేట్ చేసిన విధానం అయితే బాబోయ్ నవ్వుకోలేక చచ్చిపోయింది తెలుసా. అండ్ అట్ ద సేమ్ టైము దీంట్లో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే రైటింగ్. చించి పడేశారు రైటింగ్ అయితే. రోడ్డు మీద బామ చూసంతో చేసిన దొంగ చూసి నీకేం కాలేదు కదా లేదా ఉందా నీకు బాధ ఫస్ట్ లో ఉన్నది పోయి తెచ్చేవారు లేరా. సో ఫస్ట్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ క్యారెక్టర్స్ జిన్మోరి, యుమేరా అండ్ హండైవి. సో వీళ్ళ ముగ్గురు విషయానికి వెళ్ళిపోతే మెయిన్ హీరో జిన్మోరి. సో జిన్మోరి విషయానికి వెళ్ళిపోతే డబ్బింగ్ అంటే ఎలా అంటే ఆ వాయిస్ యాక్టరు చించేశాడు. లిటరల్లీ కామెడీ డైలాగ్స్ అయితే బాబోయ్ బ్రహ్మాండంగా చెప్పాడు. అట్ ద సేమ్ టైము చాలా సీన్స్లో ఆ జన్మోరి క్యారెక్టర్ని చాలా అంటే చాలా గ్రేట్ లెవెల్లో ప్లే చేశాడు. ఎక్కడ ప్రాబ్లం కలగలేదు. బట్ జిన్మోరికి తను సెట్ అవ్వడానికి నాకైతే కొంచెం టైం పట్టింది నాకు అలవాటు పడటానికి. ఎందుకంటే జిన్మోరిని ఇంతకుముందు చూసాం కదా. సో ఇక్కడ చూసుకుంటే తన వాయిసే అయితే కొంచెం కామిక్గా ఉంటుంది తెలుగులో. బట్ నార్మల్గా అయితే కొంచెం అంత కామిక్ లెవెల్లో ఉండదు. సో అందుకే ఒక 2 ఎపిసోడ్స్ పట్టింది నేను ఆ వాయిస్ని అయితే సెట్ చేసుకోవడానికి నా మైండ్లో. బట్ చెప్తున్నాను ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే పిచ్చగా నచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా బ్రహ్మాండంగా నచ్చింది తెలుగు డబ్బు. ఆ వాయిస్ యాక్టర్ కూడా బ్రహ్మాండంగా చేశాడు. అసలు దానికి ప్రాబ్లమే లేదు. జస్ట్ నా మైండ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందని చెప్తున్నా. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మీరా అండ్ డైవే. సో వీళ్ళిద్దరు విషయానికి వెళ్ళిపోతే స్టార్ట్ నుంచి ఎక్కడ ప్రాబ్లం లేదు. లిటరల్లీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు. అండ్ వాయిస్ యాక్టర్స్ కూడా డబ్బింగ్ చించి పడేశారు. అసలు ఎస్పెషల్లీ గాడ్ ఆఫ్ హై స్కూల్లో నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే ఎక్స్ప్రెసివ్నెస్. సో ఇప్పటి వరకు అరిసే సీన్స్లో కావచ్చు, ఏడిసే సీన్స్లో కావచ్చు యానిమేస్కి డబ్బింగ్ కొంచెం ఫెయిల్ అయింది. మెయిన్ కొన్ని ప్రాజెక్టులు తప్పిస్తే మిగతా వాటికి చూసుకుంటే. బట్ ఇక్కడ బాబోయ్ అరిచే సీన్స్ కావచ్చు, ఆ కామెడీ డైలాగ్స్ చెప్పే విధానం కావచ్చు, ఎక్స్ప్రెసివ్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నాకు ఒక్క చోట కూడా తప్పు పెట్టాలని లేదు. ఆ రేంజ్లో నచ్చింది. సో ఓవరాల్గా చెప్తున్నాను వీళ్ళ ముగ్గురే కాదు ప్రతి ఒక్క వాయిస్ యాక్టరు వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ మీద ఏమో మరేమన్నా గట్టిగా చేయాలని ఫిక్స్ అయ్యారేమో ఆ రేంజ్లో చేశారో నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ ఇది మనకి ఈజీలీ టాప్ 15లోకి అయితే రీచ్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ టాప్ 10లో కూడా వచ్చేయచ్చు. సో దాంట్లో డౌటే లేదు. ఇక తర్వాత మనం ఇప్పుడు రైటింగ్ విషయానికి వెళ్ళిపోదాం. మేజర్ ప్లస్ పాయింట్ దీనికి చూసుకుంటే తెలుగు డబ్లో ఎంత డబ్బింగ్ ఎంత బాగా చెప్పగలిగారంటే దానికి మెయిన్ రీజనే ఇక్కడ రైటింగ్. ఎందుకంటే డైలాగులు రాసుకున్న విధానం లిటరల్లీ ఆ స్టోరీలోని చేంజెస్ ఏం చేయకుండా అక్కడ ఆ డైలాగులు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ని వాటినే ఎగ్జాక్ట్గా పెట్టడం. అట్ ద సేమ్ టైం మన లాంగ్వేజ్కి మన నేటివ్ మనం మాట్లాడుకునే విధానానికి మన సినిమాల్లో చూసే డైలాగ్ డెలివరీస్కి దానికి తగ్గట్టుగా బ్రహ్మాండంగా రాశారు. ఐ థింక్ గాడ్ ఆఫ్ హై స్కూల్కి రైటింగ్ రాసిన పర్సన్ ఎవరో ఖచ్చితంగా మేబీ సినిమాల్లోనో లేకపోతే మన తెలుగు
మూవీస్ డబ్బింగ్ ఉంటాయి కదా, హాలీవుడ్ మూవీస్. సో వాటిల్లో అయితే పనిచేస్తుంటారు. అందుకే ఆ రైటింగ్ అయితే అంత బాగుంది. లిటరల్లీ వర్డ్ టు వర్డ్ ఉన్నా కానీ అట్ ద సేమ్ టైం మనకు తగ్గట్టుగా రాయడం అంటే ఆ యానిమేలో చాలా ఫెయిల్ అయిపోయాయి అవి రాయలేక. బట్ ఇక్కడ చూసుకుంటే అక్కడ సక్సీడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పేది ఒకటే, గాడ్ ఆఫ్ హై స్కూల్ డబ్బింగ్ చించేశారు. సో వెళ్ళిపోయి దిగులు లేకుండా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. 12 ఎపిసోడ్లు మీకు మ్యాడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తే, ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. సో స్టోరీని మీరు అర్థం చేసుకోవడానికి మీకైతే చాలా టైం పడుతుంది ఒక పాయింట్లో, ఎందుకంటే చాలా ఎగరగొట్టేశారు. సో మీకు అర్థం కాదు కొంచెం కొంచెం. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సీజన్ 1 చూసి ఎంజాయ్ చేయండి, తర్వాత వెళ్ళి మాక్మా చదివేయండి. మనకి బిగ్ 3 యానిమేస్ అంటారు కదా జపాన్లో చూసుకుంటే. సో అలాగే కొరియన్ మాహ్వాల్లో బిగ్ 3 అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు సోలో లెవెలింగ్ వచ్చి పాపులర్ అయింది, కానీ అంతకుముందు 3 నడేవాళ్ళు. వాటిల్లో టవర్ ఆఫ్ గాడ్, గాడ్ ఆఫ్ హై స్కూల్ అండ్ నోబ్లెస్ ఉండేవి. సో ఆ రేంజ్లో ఉంటుంది గాడ్ ఆఫ్ హై స్కూల్. ఎనీవే, ఇక ఇది ఈ వీడియోని ఇంతటితో ఏం చేసేద్దాం. సో చెప్పేది ఒకటే, వెళ్ళి చెక్ చేయండి, చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. క్రంచీరోల్లో ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ నౌ.